యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. విశ్వాసి వాడు పనికిమాలిన తిరుగుబోతనియు తాను ఒప్పుకొనిన మతమునకు నిజమైన వాడు కాడనుచున్నారు. అతడు మార్గమున విడిచి తిరిగినందున దేవుడట్లు అతని శత్రువులు కూడా అతని తృణీకరించినట్లు చేసినని నాకు తోచుచున్నది. క్రైస్తవుడు నీవు బయలుదేరక ముందు ఎప్పుడైనను అతనితో సంభాషించితివా? విశ్వాసి నేను ఒకసారి వీధిలో అతని కలుసుకొంటిని. అయితే అతడు తాను చేసిన దానికి సిగ్గుపడిన వానివలె నన్ను చూడనట్టుగా దారి పక్కకు తొలగిపోయెను గనుక అతనితో మాటలాడలేకపోతిని. క్రైస్తవుడు అయ్యో, నేను మొదట బయలుదేరినప్పుడు ఆ మనుష్యుని గూర్చి నాకు మంచి నిరీక్షణ కలిగెను. అయితే మన పట్టణముతో కూడా అతడు నశించునని ఇప్పుడు నేను భయపడుచున్నాను. ఏలననగా కుక్క అది కక్కిన వాంతి తట్టు తిరిగిను. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు తిరిగినను సామెత చొప్పున అతనికి సంభవించును. విశ్వాసి అట్లే సంభవించునని నేనును భయపడుచున్నాను. అయితే జరుగునున్నది జరగక మానదు. ఎవరు ఆటంకపరచగలరు? క్రైస్తవుడు మంచిది విశ్వాసి అతని సంగతి విడిచి మరి ముఖ్యముగా మన సంగతులను గూర్చి సంభాషింతుము. నీవు వచ్చుచుండగా మార్గములో నీవు ఏ ఏ వింతలు చూచితివో, నీకు ఏమి సంభవించునో వాటిని గూర్చి చెప్పుమని క్రైస్తవుడు అడిగెను. 2 పేతురు 2వ అధ్యాయము 22వ వచనము. జరగనున్నది జరుగును. ఏ విధి చేతనైనను మనుషులకు నాశనము నియమించబడదు. అందరూ సత్యమును తెలుసుకొని రక్షణ పొందుట దేవునికి ఇష్టము. ఆయన ప్రేమస్వరూపి. అయితే వారు సత్యము నెరిగి ఈ లోక భాగ్యమే మేలని దాని సుఖభోగములయందే ఆసక్తులై దేవుని ప్రేమ అక్కరలేదని ఆయన తట్టు మనస్సు త్రిప్పుకొననొల్లకపోతే వారి మనస్సే వారి నాశనమునకు కారణము గదా. థ్యాంక్ యూ.